హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. రీసెంట్గా బీహార్లో ఎన్నికలు అన్నటువంటివి ముగిశాయి. సో ఎలక్షన్ రిజల్ట్ రాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అన్నటువంటివి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సో ఇవాళ మనం ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, ఎగ్జిట్ పోల్స్ యొక్క ప్రయోజనాలు ఏంటి, ఎగ్జిట్ పోల్స్కి ఒపీనియన్ పోల్స్కి మధ్య తేడా ఏంటి, అలాగే ఎగ్జిట్ పోల్స్ మరియు ఒపీనియన్ పోల్స్కి సంబంధించి కొన్ని నిబంధనలు అన్నటువంటివి ఉన్నాయి. అవి ఏంటి అన్నటువంటిది ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ పోల్స్. ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి? ఇప్పుడు రీసెర్చ్ ఏజెన్సీస్ కావచ్చు, లేదంటే పొలిటికల్‌గా ఎవరైతే ఏ పార్టీకి ఎక్కువ ఓట్స్ వస్తున్నాయి అనేసి తెలుసుకోవటం కోసం ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని కండక్ట్ చేసేటటువంటి సర్వేనే మనం ఎగ్జిట్ పోల్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో దీనిని మీడియా హౌసెస్ కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, ఎవరైనా దీన్ని కండక్ట్ చేయొచ్చు. సో ఇది ఓటింగ్ బిహేవియర్‌ని రిఫ్లెక్ట్ చేయగలదు. ఎప్పుడు రిఫ్లెక్ట్ చేయగలదు అంటే నెక్స్ట్ ఫేజెస్‌లో ఎన్నికలున్నాయి. కానీ ఫస్ట్ ఫేజో, సెకండ్ ఫేజో అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ని చేపట్టారనుకోండి, మీరెవరికి ఓటు వేశారు అన్నట్టుగా. సో ఆ ఒపీనియన్ ఏదైతే ఉందో అది మిగతా ఫేజెస్ మీద దాని యొక్క ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది ఎగ్జిట్ పోల్స్‌తో ఉన్నటువంటి ఇష్యూ అనమాట. సో ఒకసారి ఇక్కడ చూడండి, పర్పస్ మరియు ఇంపార్టెన్స్ ఏంటి? అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు గెలుస్తారు అని తెలుసుకోవటం కోసం ఈ యొక్క ఎగ్జిట్ పోల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది, ఎస్టిమేట్ చేయటం కోసం. అది మాత్రమే కాదు, ఓటర్ ప్రిఫరెన్స్ అన్నటువంటిది ఎట్లా ఉంది, అక్కడ ఓటింగ్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే పొలిటికల్ అనాలిసిస్ చేయటానికి పొలిటికల్ అనలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే పోస్ట్ పోల్ స్టడీస్ కోసం కూడా, అంటే పోలింగ్ అన్నటువంటిది అయిపోయిన తర్వాత ఎలా ఉంది, ఏంటి, దేంట్లో మనం తగ్గాము, ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కేర్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకని అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మిగతా ఫేజెస్ కనుక ఉంటే దానికన్నా ముందే పబ్లిష్ చేస్తే అప్పుడు మిగతా ఫేజెస్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది చూపించగలదు కాబట్టి. అందుకే ఎగ్జిట్ పోల్స్ని కొంతకాలం పాటు బ్యాన్ చేస్తారనమాట, ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఎలక్షన్ ఎండ్ అయినంత వరకు కూడా. అది మనం మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఒపీనియన్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ అంటే ఏంటి? ఎలక్షన్స్ జరగక ముందు మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు అనేసి ప్రజల యొక్క ఒపీనియన్ తెలుసుకోవటం కోసం కండక్ట్ చేసేటటువంటి సర్వేని మనం ఏమని పిలుస్తాము? ఒపీనియన్ పోల్ అనేసి పిలుస్తాము. రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎవరికి ఓటేస్తారు ఏంటి అన్నట్టుగా అడుగుతారనమాట. సో దీనిని కూడా మీడియా ఆర్గనైజేషన్స్ కావచ్చు, పొలిటికల్ గ్రూప్స్ కావచ్చు, ఎవరైనా ఈ ఒపీనియన్ పోల్ని కండక్ట్ చేయొచ్చు. అయితే ఈ ఒపీనియన్ పోల్ యొక్క రిజల్ట్స్ అనేది అక్కడ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, అక్కడ ట్రెండ్ ఎలా ఉంది అన్నటువంటి తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప ఎలక్షన్స్ యొక్క రిజల్ట్‌ని మనం ఎస్టిమేట్ చేయలేమనమాట. సో శాంపిల్ సర్వేస్ వీటన్నింటి ప్రకారం ఈ యొక్క ఒపీనియన్ పోల్ అన్నటువంటిది కండక్ట్ చేస్తారు. అయితే రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎగ్జిట్ పోల్‌కి మరియు ఒపీనియన్ పోల్‌కి అన్నటువంటిది చూస్తే ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఎగ్జిట్ పోల్‌నైతే ఎలక్షన్ జరిగిన తర్వాత, ఒపీనియన్ పోల్ అయితే ఈ ఓటింగ్ అన్నటువంటిది జరగక ముందు కండక్ట్ చేయటం జరుగుతుంది. పర్పస్ ఏంటి అంటే చూడండి, పీపుల్ ఎవరికి ఓటు వేశారు, అలాగే ఎందుకు ఓటు వేశారు, ఎలా ఓటు వేశారు అన్నటువంటి తెలుసుకోవటం కోసం. అంటే ఏ బేసిస్ మీద ఓటు వేశారు అని చెప్పేసి, ఇక్కడ ఎవరికి ఓటు వేయబోతూ ఉన్నారు, ఎందుకు ఓటు వేయబోతున్నారు అన్నటువంటి తెలుసుకోవటం కోసం. అలానే టైమింగ్ ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుందా అంటే, ఒకవేళ పెండింగ్ ఫేజెస్ ఉంటే దాన్ని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎగ్జిట్ పోల్స్కి అవకాశం ఉంది, బట్ ఒపీనియన్ పోల్స్కి అవకాశం అన్నటువంటిది లేదు. మరి నేచర్ ఎట్లా ఉంటుంది అంటే, యాక్చువల్ రెస్పాన్స్ అంటే ఏంటి, ఎవరికి ఓటు వేసేశారు మీరు అని అడగటానికి, ఎవరికి ఓటు వేస్తారు మీరు అని అడగటానికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఎవరికి ఓటు వేసేశారు అని అడగటం ఇక్కడైతే ఎవరికి ఓటు వేయబోతున్నారు అన్నటువంటిది హైపోథెటికల్ అనమాట. సో అది రెండిటికి మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్. మరి లీగల్గా కనుక మనం చూసుకుంటే, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేసి పిలుస్తాము. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 126A అలాగే సెక్షన్ 126(1)(b) ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూడండి, సెక్షన్ 126A అన్నటువంటిది ఏం చెప్తుంది? ప్రొహిబిట్స్ కాండక్ట్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్. సో ఎప్పటి నుంచి? ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి లాస్ట్ ఫేజ్ ఎండ్ అయిపోయేంత వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వటానికి అవకాశం ఉండదు. సో దాన్ని ప్రొహిబిట్ చేస్తుంది సెక్షన్ 126A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటిది. ఒకవేళ దాన్ని వైలేట్ చేస్తే అప్పుడు జైలు శిక్ష అప్ టు 2 years వరకు,
లేదంటే ఫైన్ వేయొచ్చు. లేదంటే 2 కూడా వేసేందుకు అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అలాగే సెక్షన్ 126(1)(బి). సో, ఇది ఏం చేస్తుంది? అంటే ఏదైనా కూడా ఎనీ ఎలక్షన్ మ్యాటర్ అంటే ఒపీనియన్ పోల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎలక్షన్స్‌కి సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎన్నికలు జరిగేటటువంటి 48 గంటల ముందు వాటిని స్టాప్ చేయాలి. సో, ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఒపీనియన్ పోల్స్‌కి సంబంధించి కావచ్చు, మళ్ళీ ఏ పబ్లికేషన్ ద్వారా కూడా ప్రజల ముందుకు తీసుకెళ్ళకూడదు. సో, ఆ 48 అవర్స్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం సైలెంట్ పీరియడ్ అని కూడా పిలుస్తూ ఉంటాం కదా! ఆ ఫేజ్‌ని. సో, ఆ పీరియడ్‌లో ఏది అన్నటువంటిది ఎలక్షన్‌కి సంబంధించిన ఏ మ్యాటర్ అన్నటువంటిది డిస్‌ప్లే చేయకుండా ప్రొహిబిట్ చేసేటటువంటి ఆర్టికల్ సెక్షన్ 126(1)(బి) అన్నటువంటిది. సో, ఇవి 2 కూడా చాలా ఇంపార్టెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్‌కి సంబంధించి. సో, ఇదేమో స్పెషల్లీ ఎగ్జిట్ పోల్స్‌కి సంబంధించి, ఇందులో ఒపీనియన్ పోల్స్ గురించి మరియు ప్రచారం గురించి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి. ఎలక్షన్ కమిషన్ గైడ్‌లైన్స్ ఏంటి? అంటే ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది మన భారతదేశంలో మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం మన భారతదేశంలో ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపటానికి కావాల్సినటువంటి అన్ని అధికారాలు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉన్నాయి. సో, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు నోటిఫికేషన్స్‌ని జారీ చేస్తుంది. దేనికి సంబంధించి? ఇదిగో ఈ ఎలక్షన్ అన్నటువంటిది ఇలా జరగబోతోంది. ఇన్ని ఫేజెస్‌లో జరగబోతోంది అన్నట్టుగా. అలాగే కాండక్ట్‌కి సంబంధించి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది కొన్ని రెగ్యులేషన్స్ అన్నటువంటివి పెట్టటం జరుగుతుంది. అలాగే చూడండి, మీడియా అవుట్‌లెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఈ బ్యాన్డ్ పీరియడ్ అంటే ఎస్పెషల్లీ సైలెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 48 అవర్స్ అని చెప్పేసి, ఆ సైలెంట్ పీరియడ్‌లో ఎలాంటి పబ్లిషింగ్ అన్నటువంటిది చేయకుండా, ఎలాంటి పబ్లికేషన్స్ అన్నటువంటివి రాకుండా అవాయిడ్ చేయాలి. అట్లానే ఇప్పుడు ఒపీనియన్ పోల్స్ లాంటివి చేపడుతున్నప్పుడు శాంపిల్ సైజ్ ఎంత? ఏ మెథడ్‌లో చేపడుతూ ఉన్నారు? అట్లానే ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎంత ఉంది ట్రాన్స్‌పరెన్సీకి సంబంధించి? ఇవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిలో చేపట్టేసి అందులో 6 మంది వీళ్ళకే ఓటేస్తామంటున్నారు, వీళ్ళే గెలుస్తారని చెప్పటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. సో, ఇంతమందిని మేము తీసుకున్నప్పుడు ఇంతమంది దీనికి ఓటేస్తామని చెప్తూ ఉన్నారు అన్నటువంటిది డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా అన్నింటికి కూడా ఈ గైడ్‌లైన్స్ అన్నటువంటివి వర్తిస్తాయి. సో, ఇలా రెగ్యులేషన్స్ అన్నటువంటివి ఎందుకు ఉండాలి? అనేసి మనం చూస్తే ఒకటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అన్నటువంటివి మన భారతదేశంలో జరగాలి. ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇన్‌ఫ్లూయెన్స్ అన్నటువంటిది ఉండకూడదు. సో, దాన్ని ప్రివెంట్ చేయటానికి. అలాగే పబ్లిక్ కాన్ఫిడెన్స్ అన్నటువంటిది ఎలక్షన్ ప్రాసెస్‌లో ఉండాలి. సో, దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నటువంటివి కంపల్సరీ ఫాలో అవ్వాలి. అలాగే బయాస్డ్ సర్వే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అగెయిన్స్ట్‌గా ప్రొటెక్షన్ ఉండటానికి కూడా ఇలాంటి రెగ్యులేషన్ ఉండాలి. 48 గంటల ముందు ఈ ప్రచారాన్ని స్టాప్ చేయాలన్నటువంటి కొన్ని పరిమితులు కూడా ఎంతో అవసరం. సో, ఇది సింపుల్‌గా ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ మరియు ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాటి మీద ఉన్నటువంటి రెగ్యులేషన్స్ ఏంటి అన్నటువంటిది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.